ఈరోజు మనం పరిశీలించబోయే అంశం భారత రాజకీయాల్లో ఒక అనూహ్యమైన మలుపు. దశాబ్దాలుగా ప్రభుత్వాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చిన కేరళలోని ఒక పురాతన క్రైస్తవ సంఘం ఒక్కసారిగా తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. దౌత్యనీతిని పక్కనపెట్టి ధిక్కార స్వరాన్ని వినిపించింది. ఇది చాలా పెద్ద మార్పు కదా. చాలా పెద్ద మార్పు. ఇది కేవలం ఒక మత పెద్ద చేసిన ప్రసంగం కాదు, అదొక రాజకీయ ప్రకటన. మలంకరా ఆర్థడాక్స్ సిరియన్ చర్చ్ అధినేత కాథలికోస్ బాసిలియోస్ మార్తోమా మాథ్యూస్ III చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. అంటే తెరవెనుక చర్చల నుండి ఇప్పుడు బహిరంగ ప్రతిఘటనకు వచ్చారన్నమాట. అవును. అసలు ఎందుకొచ్చారు? తమ వాదనకు బలం చేకూర్చడానికి చరిత్రను, రాజ్యాంగాన్ని ఎలా వాడుకున్నారు? ఇవన్నీ ఇప్పుడు లోతుగా చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. అసలు ఇంతకాలం వీరు అనుసరించిన ఆ పాత విధానమేమిటి? ఎందుకంటే ఆ నేపథ్యం తెలిస్తేనే ఈ మార్పులోని తీవ్రత మనకు అర్థమవుతుంది. నిజమే. గతంలో ఈ చర్చ్ పెద్దలు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంతో ఒక జాగ్రత్తతో కూడిన స్నేహం అనే విధానాన్ని అనుసరించారు. కాషస్ ఫ్లర్టేషన్. కరెక్ట్. వాళ్ళ ఆలోచనేంటంటే ఏవైనా సమస్యలు వస్తే వాటిని బయట చర్చించడం కంటే ప్రభుత్వ పెద్దలతో తెరవెనుక దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చు అని. క్వైట్ డిప్లొమసీ. అవును. అందుకే ప్రధాని మోదీతో పలుమార్లు సమావేశాలు కూడా జరిపారు. అంటే ఒక రకంగా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని చూశారన్నమాట. మరి ఆ దౌత్య విధానం ఎందుకు విఫలమైందని ఇప్పుడు వారు భావిస్తున్నారు? ఏదో ఒక సంఘటన జరుగుండాలి కదా. ఒక్క సంఘటన కాదు, అది ఒక పరంపర. దేశవ్యాప్తంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై దాడులు పెరగడం, మతమార్పిడి నిరోధక చట్టాల పేరుతో వేధింపులు ఎక్కువవడం, చివరికి క్రిస్మస్ వేడుకలపై కూడా దాడులు జరగడం. అవును. ఇవన్నీ వారిని తీవ్రంగా ఆలోచనలో పడేశాయి. కేవలం దౌత్యం ద్వారా, చర్చల ద్వారా తమ ఉనికిని కాపాడుకోలేమని వాళ్లకు స్పష్టమైపోయింది. అంటే నీళ్ళిప్పుడు నెత్తిమీదకొచ్చాయని గ్రహించారన్నమాట. ఖచ్చితంగా. అందుకే కాథలికోస్ చేసిన ఈ ప్రసంగం వారి సమాజానికి ఒక మేల్కొలుపు పిలుపు. ఎ వేకప్ కాల్. అవును. ఇన్నాళ్లు పాటిస్తున్న సహనం అనే ముసుగు తొలగి ప్రతిఘటన మొదలైంది. ఇక మౌనంగా ఉండటం కుదరదు అనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రతిఘటనలో వాళ్లు ఎంచుకున్న మొదటి అస్త్రం చరిత్ర. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. హిందుత్వవాదులు తరచుగా చేసే ఒక వాదనను తిప్పగొట్టడానికి వీరు కూడా చరిత్రనే ఆయుధంగా వాడారు. అవును. అదొక అద్భుతమైన ఎత్తుగడ. భారతదేశం హిందువులది, మిగిలిన మతాలు విదేశీయులవి అనే వాదనను ఆయన చారిత్రక ఆధారాలతోనే సవాలు చేశారు. ఆయన వాదన ప్రకారం ఈ దేశంలో ఎవరూ అసలైన మూలవాసులు కారు. అందరూ వలస వచ్చినవారేనా? అందరూ వలస వచ్చినవారే. ఒక్క నిమిషం, ఆ వాదనను కొంచెం వివరంగా చెప్పండి. అది చాలామందికి కొత్తగా ఉండొచ్చు. ఆయన చెప్పిన ప్రకారం క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితం ద్రావిడులు ఆఫ్రికా నుండి ఇరాన్ మీదుగా భారతదేశానికి వలసవచ్చారు. వారే సింధూలోయ నాగరికతను నిర్మించారు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం ఆర్యులు. వాళ్లు మధ్య ఆసియా ప్రాంతాల నుండి వలసవచ్చారు. ఈ 2 ప్రధాన వలసల తరువాతే మిగతో వాళ్లంతా వచ్చారు. అంటే మేమే అసలైన భారతీయులం, మీరంతా బయటివాళ్లో అని చెప్పుకునే హక్కు సాంకేతికంగా ఎవరికీ లేదన్నమాట. లేదు. అందరూ ఏదో ఒక కాలంలో బయటనుంచి వచ్చినవారే. ముందు వచ్చినవారు, తర్వాత వచ్చినవారు, అంతే తేడా. ఖచ్చితంగా. ఆయన వాదన అదే. కాబట్టి క్రైస్తవులను, ముస్లింలను విదేశీయులుగా చిత్రీకరించి దేశం విడిచి వెళ్లమనడం అది చారిత్రక అజ్ఞానం, అవివేకం అని ఆయనన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధానంతో పోల్చారు కదా. అవును. అమెరికన్లకే అనే సంకుచిత విధానం ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే నిరాధారమైనదని ఆయన తేల్చి చెప్పారు. సరే, ఒకవైపు ఇలా తమ చారిత్రక మూలాలను గట్టిగా స్థాపిస్తూనే మరోవైపు వర్తమాన రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ఈ మధ్య క్రిసంగి అనే ఒక కొత్త పదం తరచుగా వినిపిస్తుంది. దాని గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. అసలేంటిది? అవును. ఇది క్రిస్టియన్ సంఘీ అంటే సంఘ్ పరివార్ అనుకూలరు అనే 2 పదాల కలయిక అన్నమాట. ఓకే. హిందుత్వ భావజాలానికి దగ్గరైన క్రైస్తవులను ఉద్దేశించి వ్యంగ్యంగా ఈ పదాన్ని వాడుతున్నారు. అయితే కొంతమంది క్రైస్తవులు బీజేపీకి దగ్గరవ్వడానికి కారణమేంటి? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? దీనిని విశ్లేషకులు మినహాయింపువాదం లేదా ఎక్సెప్షనలిజం అంటారు. అంటే
మాకేమీ కాదులే, దాడులు జరుగుతున్నది మామీద కాదు కదా అని అనుకోవటం లాంటిదా? సరిగ్గా అదే. ఆ మంట తమ దాకా రాదని ఒక రకమైన భ్రమలో ఉండటం. కరెక్ట్. ప్రస్తుతం దాడులు జరుగుతున్నది ముస్లింలపై. మేం వాళ్లలా కాదు, మేం మంచి మైనారిటీ, హిందూలకు మేం మిత్రులం అని ఒక భ్రమలో ఉండటం. ఇస్లామోఫోబియాను ఉపయోగించి కొంతమంది క్రైస్తవులను తమ వైపు తిప్పుకోవటంలో బీజేపీ కొంతవరకు విజయం సాధించింది. రబ్బరు ధరల పెంపు, లవ్ జిహాద్ లాంటి ప్రచారాలు కూడా దీనికి సాయపడ్డాయి. అవును, అవి కూడా దోహదపడ్డాయి. అయితే క్యాథలికస్ ఈ భ్రమను ఎలా తొలగించే ప్రయత్నం చేశారు? ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మెజారిటేరియన్ వ్యవస్థయో ఏ మైనారిటీకి ప్రత్యేక రక్షణ ఉండదని హెచ్చరించారు. మణిపూర్ హింసను, ఉత్తర భారతదేశంలో చర్చిలపై దాడులను, సేవా కార్యక్రమాలు చేస్తున్న నన్లను అరెస్టు చేయడం వంటి ఘటనలను ఉదాహరణగా చూపారు. హిందుత్వ అజెండాలో మంచి మైనారిటీ, చెడ్డ మైనారిటీ అనే తేడా తాత్కాలికమేనని, అధికారం స్థిరపడ్డాక అందరూ లక్ష్యంగా మారతారని పరోక్షంగా హెచ్చరించారన్నమాట. అవును, పక్కవారి ఇల్లు కాలుతున్నప్పుడు చలి కాచుకోవడం మూర్ఖత్వం అని ఆయన తేల్చి చెప్పారు. ఇది చాలా బలమైన మాట. ఆ క్రమంలోనే ఆయన భారత రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంతో పోల్చడం అదొక శక్తివంతమైన ఎత్తుగడ అనిపిస్తోంది. దాని వెనుకున్న వ్యూహమేమిటి? ఇది ఆయన ప్రసంగంలో అత్యంత కీలకమైన అంశం. భారత రాజ్యాంగాన్ని దేవునితో సమానమైన పవిత్ర గ్రంథంగా, ఒక సేక్రెడ్ టెక్స్ట్గా అభివర్ణించారు. దీని వెనుక ఒక లోతైన సందేశముంది. పార్లమెంట్లో మీకు ఎంత మెజారిటీ ఉన్నా రాజ్యాంగం నిర్దేశించిన విలువలను ఉల్లంఘించలేరు అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. వావ్! అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించడమేనని చెప్పడం లాంటిది. అవును. దాని ద్వారా మత ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగబద్ధమైనదని, దానిని అడ్డుకోవడం దైవ వ్యతిరేకమని పరోక్షంగా చెప్పారు. అంటే మత మార్పిడి నిరోధక చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికే కాక దైవ చిత్తానికి కూడా వ్యతిరేకమని ఆయన వాదించారు. ఇది ప్రభుత్వ చట్టాలకు నైతిక, దైవపరమైన సవాలు విసరడం లాంటిది. మరోవైపు ఈ దాడుల విషయంలో ప్రభుత్వ మౌనాన్ని కూడా ఆయన ప్రశ్నించాడు. విశ్లేషకులు దీన్ని సబ్ కాంట్రాక్ట్ వైలెన్స్ అంటున్నారని మన సోర్సెస్లో ఉంది. దాన్ని కొంచెం విడమర్చి చెప్పగలరా? తప్పకుండా. సబ్ కాంట్రాక్ట్ వైలెన్స్ అంటే ప్రభుత్వం నేరుగా దాడులు చేయదు, కానీ కొన్ని హింసాత్మక సంస్థలు దాడులు చేస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. అంటే ప్రభుత్వం హింసను కొన్ని గ్రూపులకు అవుట్సోర్స్ చేస్తోందని అంటున్నారన్నమాట. పైకి మాకు సంబంధం లేదు అంటారు, కాని పని మాత్రం జరిగిపోతుంది. సరిగ్గా అదే. పాలకులు పైకి ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో నిందితులపై చర్యలుండవు. ఛత్తీస్గఢ్లో 2 కేరళ నన్లను అరెస్టు చేసిన ఘటనను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది మరీ విచిత్రంగా ఉంది. ఒకవైపు ప్రధాని క్రైస్తవ మతపెద్దలకు విందులివ్వడం, చర్చలు జరపడం, మరోవైపు అదే ప్రభుత్వ యంత్రాంగం వారి సంస్థలకు చెందిన వారిని వేధించడం. ఈ ద్వంద్వ వైఖరిని ఆయన ఎలా విమర్శించారు? దానిని ఆయన బుజ్జగింపు మరియు వేధింపు అన్నారు. ఎపీజ్మెంట్ అండ్ పర్సిక్యూషన్. సేవా దృక్పథంతో పనిచేస్తున్న వారిని నేరస్తులుగా చిత్రించడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఈ నాటకాలు చెల్లవని గట్టిగా చెప్పారు. ఇదంతా వింటుంటే ఈ ప్రత్యేకమైన చర్చ్ అధినేత ఈ మాటలు చెప్పడం వల్లే దీనికింత ప్రాధాన్యత వచ్చిందనిపిస్తుంది. యూరోప్లో క్రైస్తవం రాకముందే ఇక్కడొక స్వదేశీ చర్చ్ ఉందని చాలామందికి తెలుసుండకపోవచ్చు. నిజం. అదే ఈ చర్చ్ యొక్క ప్రత్యేకత. మలంకర ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్కి ఒక పురాతన, విశిష్టమైన చరిత్ర ఉంది. ఇది క్రీస్తు శకం 52లో యేసుక్రీస్తు శిష్యుడైన సెయింట్ థామస్ స్వయంగా కేరళకు వచ్చి స్థాపించారని చరిత్ర చెప్తోంది. 52 AD అంటే యూరప్లో క్రైస్తవం ఒక వ్యవస్థగా మారకముందే. ఖచ్చితంగా. అంటే ఇది పూర్తిగా స్వదేశీ, ఇండిజినస్ చర్చ్. స్వదేశీ మాత్రమే కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన చర్చ్ అని కూడా అంటారు కదా. అవును, ఆటోసఫలస్. అంటే ఇది రోమ్ పోప్కు కాని మరే ఇతర విదేశీ మతపీఠానికి గాని లోబడి ఉండదు. కాబట్టి వీరిని విదేశీయులు అని ముద్రవేయడం చారిత్రక అజ్ఞానమవుతుంది. ఈ చారిత్రక బలమే వారి మాటలకు అంత బరువునిస్తోంది. ఇప్పుడర్థమైంది. తమ మూలాలు ఈ మట్టిలోనే ఉన్నాయని ఇంత బలంగా చెప్పగలుగుతున్నారు కాబట్టే వారి గొంతుకంత విలువొచ్చింది. సరే, ఈ పరిణామాలన్నీ చివరికి దేనికి దారితీయవచ్చు? ఆయన అంతిమ సందేశమేమిటి? ఆయన పరోక్షంగా మైనారిటీల ఐక్యతకు పిలుపునిచ్చారు. గతంలో క్రైస్తవులు, ముస్లింల మధ్య కొన్ని అగాధాలుండేది. కాని ఇప్పుడు
ఇద్దరూ ఒకే రకమైన వివక్షను, దాడులను ఎదుర్కొంటున్నారు. కామ్రేడ్స్ ఇన్ డిస్ట్రెస్, కష్టాల్లో ఉన్న సహచరులు. అవును, ఇప్పుడు వాళ్ళు అలా మారారు. ఒంటరిగా పోరాడి గెలవలేమని, పీడిత వర్గాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేరళ లాంటి రాష్ట్రంలో ఇది రాజకీయంగా ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు? అక్కడ జనాభాపరంగా క్రైస్తవులు, ముస్లింలు చాలా బలంగా ఉన్నారు. ఖచ్చితంగా. కేరళ జనాభాలో ముస్లింలు, క్రైస్తవులు కలిపితే దాదాపు 45% ఉంటారు. వీరిద్దరూ ఒక తాటిపైకి వస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ఇది కేవలం రక్షణ కోసం చేసే పోరాటం నుండి ఒక నైతిక ప్రతిఘటన వైపు మళ్లుతోంది. ఆ నైతిక ప్రతిఘటన స్వరూపం ఎలా ఉండబోతోంది? ఐక్యత మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత వచ్చేది నైతిక ధైర్యం. మేము 2000 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాము, మాకు భయం లేదు, అవసరమైతే అమరవీరులవుతాం అనే సందేశం చాలా శక్తివంతమైనది. ఇది అంతర్జాతీయంగా కూడా భారతదేశ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఖచ్చితంగా. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కసారి పరిశీలిస్తే మలంకర చర్చ్ అధినేత ప్రసంగం ఒక చారిత్రక మలుపు అనిపిస్తోంది. బీజేపీతో సఖ్యత ద్వారా రక్షణ పొందవచ్చనే భ్రమలు తొలగిపోయాయి. అన్నింటికంటే ముఖ్యంగా భౌతిక దాడులను ఎదుర్కోవడానికి రాజ్యాంగం అనే నైతిక కవచాన్ని ధరించారు. ఖచ్చితంగా. ఇదొక సమాజం తన అస్తిత్వం ప్రమాదంలో పడిందని భావించినప్పుడు ఎలా స్పందిస్తోందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. అది కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా తమ చారిత్రక మూలాలను, నైతిక విలువలను గట్టిగా పట్టుకోవడం ద్వారా ప్రతిఘటిస్తోంది. ఇది బలహీనత నుండి వచ్చిన ప్రతిస్పందన కాదు, తమ బలమేమిటో తెలుసుకున్న తర్వాత వచ్చిన ప్రతిస్పందన. ఈ చర్చ ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. ఒక సమాజం తన ఉనికికే ముప్పు ఏర్పడిందని భావించినప్పుడు తన అత్యంత పురాతన మూలాలను మరియు ప్రాథమిక సూత్రాలను ఆశ్రయించడమే ఆధునిక రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన ప్రతిఘటన అవుతుందా?